హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. మచిలీపట్నం టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరబోతున్నట్లు అప్పుడే ప్రకటించారు. పవన్ తో జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై చర్చించనున్నారు. రైట్, హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. మచిలీపట్నం టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన బాలశౌరి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో రాబోతున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు ఈ రోజు పవన్ తో భేటీ అయ్యారు. ఏమేం మాట్లాడారు ఏంటి అని తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎంపీ బాలశౌరి పవన్ కళ్యాణ్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది. మరి జనసేనలో ఎప్పుడు చేరే అవకాశం ఉంది? ఏ అంశాలు చర్చించారు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే అక్కడ కంఫర్ట్గా లేరో వాళ్ళంతా కూడా వారికి అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన కూటమిలో చేరేదానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరికి టికెట్ నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డితో ఉన్న దాదాపు 20 ఏళ్ల సంబంధాన్ని కూడా ఆయన తెంచుకుని ఇప్పుడు జనసేన పార్టీలోకి చేరబోతున్నారు. ఈ నెల 13వ తేదీన ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్టు కూడా గతంలోనే ట్విట్టర్ ద్వారా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఈ రోజు ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వల్లభనేని బాలశౌరి వచ్చారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా చర్చించుకుంటారు. ప్రధానంగా రెండు అంశాలు, ఎప్పుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవాలి, మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరే అంశం ఒకటైతే, ప్రస్తుతం ఎంపీ మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఆయన ప్రస్తుతం ఈ సమావేశంలో చర్చిస్తారు. గతంలో 2004లో ఆయన గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. 2009లో నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపారు. 2014లో గుంటూరు నుంచి ఒకసారి పోటీ చేసి వైసీపీ టికెట్ మీద ఓడిపోయిన పరిస్థితి. అయితే జిల్లా మారి, గుంటూరు జిల్లా మారి పక్కనే ఉన్న కృష్ణా జిల్లాకు వెళ్లి 2019లో వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి బాలశౌరి గెలిచారు. సో ఇప్పుడు కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి కుల సమీకరణల ఆధారంగా ఖచ్చితంగా కాకినాడ, మచిలీపట్నం, గుంటూరు లాంటి స్థానాలను జనసేన పార్టీ ఆశిస్తున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం తర్వాత అధికారికంగా ఎప్పుడు జనసేన పార్టీలో బాలశౌరి చేరబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే జనసేన పార్టీ కొంత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఈ నెలాఖరు లోపల కూడా అటు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అంతా కూడా ఫైనల్ చేసి మొదటి విడతలో కొంతమంది అభ్యర్థులు ప్రకటించాలన్న ఆలోచనలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఆయన కొంత ఎక్సర్సైజ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చించిన పవన్ కళ్యాణ్ ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సో బాలశౌరి చేరిక ద్వారా కొంత ఉమ్మడి గుంటూరు, అటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈయన చేరికను కొంత భారీగా చేరడంతో పాటు మరికొంతమంది నాయకులు కూడా వైసీపీ నుంచి ఈయన తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వల్లభనేని బాలశౌరికి అంటే మొదటి నుంచి వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్తో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చిరంజీవి కుటుంబంతో కూడా. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇతర నాయకులు కూడా జనసేన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో కూడా బాలశౌరి ఉన్నట్టు సమాచారం. ఈ అన్నింటినీ కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో ఆయన చర్చిస్తున్నారు. జనసేన పార్టీలో చేరుతున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పినప్పటికీ కూడా అఫీషియల్గా ఈ రోజే ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు. కాబట్టి ప్రధానంగా రెండు అంశాలు మాత్రం ఇప్పుడు చర్చలో జరుగుతుంది. ఎప్పుడు జనసేన పార్టీలో చేరాలి, చేరిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం మీద కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో చర్చిస్తారు. ఇక పార్టీ పరంగా కూడా సీనియర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి పార్టీ పరంగా కూడా ఒక పదవి కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. పార్టీ పదవి కూడా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాసేపటి క్రితం ఆయన పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చి ఆయనతో సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. బయటకు వచ్చిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థాంక్యూ నరేష్.